విపక్ష నేతలు పెట్టిన కేసులన్నీ తొక్కిపట్టి వారిపైనే అక్రమ కేసులు పెట్టి 5 ఏళ్లు విధ్వంస పాలన సాగించారు మాజీ సీఎం జగన్. అప్పట్లో వైసీపీకి ఊడిగం చేసిన పోలీసులు ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్త బాసులు రావడంతో పాత కేసుల ఫైళ్ల దుమ్ము దులపాల్సి వస్తుంది. ఆ క్రమంలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం మొదలైంది. దాంతో వైసీపీ నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతున్నారు. ఎన్నికల సమయంలో విధ్వంసం సృష్టించిన పిన్నెల్లి ఇప్పటికే జైల్లో ఉన్నారు. బెంగళూరు నుంచి హడావిడిగా వచ్చిన జగన్ జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు. జైల్లో ఎవరికెవరు ధైర్యం చెప్పుకున్నారో కానీ బయటకు వచ్చిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా పల్నాడులో జరిగినంత హింస రాష్ట్రంలో ఇంకెక్కడా జరగలేదు. మే 13న జరిగిన ఎన్నికల్లో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు వేలు చూపిస్తూ అంతు చూస్తానని బెదిరించారు. తరువాత పిన్నెల్లి అనుచరులు శేషగిరిరావుపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళను పిన్నెల్లి దుర్భాషలాడారు. పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. మరోవైపు డ్యూటీలో ఉన్న కారంపూడి సీఐపై దాడి చేశారు. పిన్నెల్లి ఆగడాలన్నీ సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజ్లతో బయటపడి అందర్నీ విభ్రాంతికి గురిచేశాయి. దాంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటంతో ఆయనకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎన్నికల్లో పిన్నెల్లి అరాచకాలు జాతీయ మీడియాలో కూడా ఫోకస్ అయి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో అరెస్టు భయంతో హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తన తమ్ముడితో కలిసి పరారయ్యారు. తరువాత బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేసి చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో అరెస్టై నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కౌంటింగ్ తర్వాత తాడేపల్లి నుంచి పులివెందుల వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ తిరిగి తాడేపల్లి తిరిగొచ్చారు. వచ్చి రాగానే నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించొచ్చారు. ములాఖతుల టైం అయిపోయినా మాజీ సీఎం అడిగారని జగన్ కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రెసిడెంట్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని. ఓటమి తర్వాత రెండోసారి మీడియా ముందుకొచ్చిన జగన్ జైల్లో ఉన్న పిన్నెల్లిని సపోర్ట్ చేస్తున్నారు. ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించారు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అలా చేయాల్సొచ్చిందట. ఎమ్మెల్యేగా 4 సార్లు వరుసగా గెలిచారంటేనే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతోందని కితాబిచ్చారు. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని
చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూతులు హత్యాయత్నం చేసినాడంట. ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ టీడీపీ నేతలపై బోలెడు కేసులు పెట్టించారు. క్విడ్ ప్రోకో, స్కిల్ స్కామ్ అంటూ అప్పటికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపైనే అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టించారు. పెట్టిన కేసుల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఇప్పుడేమో ప్రత్యక్ష సాక్ష్యాలతో దొరికిపోయిన పిన్నెలని వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇస్తున్నారు. ఎల్లకాలం రోజులు చంద్రబాబువే ఉండవని, ప్రజలు బుద్ధి చెప్పే రోజులొస్తాయని, తప్పుడు రాజకీయాలు కొనసాగితే దానికి తగ్గ రియాక్షన్ కూడా ఉంటుందంటున్నారు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. దాంతో వైసీపీ ఉంటుందో లేదో చూసుకో అంటూ జగన్ను హెచ్చరిస్తున్నారు టీడీపీ నేతలు. ఈవీఎం పగలగొడితే తప్పేంది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో, నీ పార్టీ నిలబెట్టి దానికి చూసుకో. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టడాన్ని మాజీ సీఎం ఎలా సమర్థిస్తారని, అసలు ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలపైనే గౌరవం లేదని మండిపడుతున్నారు. మరోవైపు కక్షపూరిత ధోరణి గురించి వైసీపీ అధ్యక్షుడు మాట్లాడటం విచిత్రంగా ఉందని నెటిజన్లు జగన్ ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. For more videos like this, subscribe Big TV channel.